మాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పండుగ సందర్భంగా మన రుచి చూడులో మీకు రంజాన్ స్పెషల్స్ ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు నూర్జహాన్ గారు. ముందుగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నూర్జహాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు రంజాన్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. రంజాన్ రాబోతుంది కదండి, సో ఈ నెలలో ఎప్పుడు చెప్పినా ముబారకే కదా, ఎప్పుడు చెప్పినా శుభాకాంక్షలే. అవునండి, ఈ నెలంతా అంతే. అవునవును, ఈ నెలంతా శుభాకాంక్షలే. అవునవును. సో ఏంటి ఈరోజు అంటే రంజాన్ స్పెషల్ గా మా ప్రేక్షకులకి ఈరోజు ఏం పరిచయం చేయబోతున్నారు? నేనైతే షీర్ కుర్మా చేస్తున్నానండి. రంజాన్ అనగానే కొన్ని పర్టికులర్ ఐటమ్స్ డెఫినెట్ గా గుర్తొచ్చేస్తాయి. షీర్ కుర్మా, డబుల్ కా మీఠా, ఇంకా ఇంకా ఒక రకమైన అంటే లైక్ రకరకాల చికెన్ బిర్యానీ, కద్దుకి ఖీర్, హలీం, కుర్బానీ కా ఖీర్. స్పెషల్ అయితే హలీం అండి ఫస్ట్, తర్వాత కద్దుకి ఖీర్, షీర్ కుర్మా, దమ్కి సేమి. ఆంధ్రాలో అయితే దమ్కి సేమి బాగా చేస్తారు. దమ్కి సేమి అది చాలా స్పెషల్ డిష్, కానీ ఆ సేమియా ఇక్కడ దొరకదని మేము చేస్తలేము. ఓ అదేంటి స్పెషల్ సేమియా? అది మేము గోధుమతో చేస్తామండి, ఇంట్లోనే తయారు చేస్తాం. అది అవును, ఏదో మంచం లాంటిది అదేనండి. అది సేమియా, అది స్పెషల్ డిష్ అన్నమాట. అయితే అది మనకి ఇక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి షీర్ కుర్మా స్పెషల్, ఆంధ్ర వాళ్ళకి అది. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే మనం షీర్ కుర్మా తయారు చేసుకుందాం. ఓకే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? నెయ్యి, జీడిపప్పు, యాలుక్కాయలు, సారపలుకులు, బాదం, ఖజూర్, పాలు, చక్కెర, సేమియా. ఈ సేమియా ఏంటండి? ఇది ఇక్కడ దొరికే సేమియా కదా? అవునండి, ఇక్కడ దొరికే సేమియా ఇది. ఇది అందరికీ తెలిసిందే. ఇది వేయించాము నెయ్యిలో. ఇదేమో ప్లేన్ సేమియా. ఇది ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇలా నెయ్యిలో వేయిస్తామండి. అండి ఇది అందరికీ తెలిసిందే, చాలా పల్చగా, చాలా సన్నగా తల వెంట్రుకల్లా ఉంటాయండి. దగ్గరుండి వేయించుకోవాలి. ఏమంటే వేయించేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా? విరుగుతాయండి. మనం జాగ్రత్తగా నెయ్యిలో కొంచెం కొంచెం వేయాలి, ఎక్కువగా వేస్తే ఇరిగిపోతాయి. మనం ఇంత వేసి వేయిస్తామండి దీన్ని. అబ్బా ఎంత జాగ్రత్తగా వేయిస్తే ఇలా వస్తుంది చూడండి ఒకసారి. సో కొంచెం కొంచెం వేయించుకొని ఈ విధంగా మనం వేయించుకోవాలండి. ఎక్కువగా వేసేస్తే ఏమవుతుందంటే విరిగిపోతాయట. నెయ్యిలో వేయించారు? అవునమ్మా, నెయ్యిలో వేయించారు. అసలీ ఘీ మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్. ఇప్పుడు ఏంటండి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ మేము పాలు పొయ్యి మీద పెట్టాము, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలా? ఆల్రెడీ నెయ్యిలో అది వేయించాం కాబట్టి దీనికి ఎక్కువ పడదమ్మా. ఓకే, అవునండి. మరి ఎక్కువ నెయ్యి వేసేసుకుంటే కూడా, ఒకసారి నేను స్వీట్ చేశానండి, కొంచెం మా ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయి కొంచెం ఎక్కువ నెయ్యి వేసాను, ఇలా నోటికి అతుక్కుపోయింది. యాలుక్కాయలు, యాలుక్కాయలు నెయ్యిలోనే వేయించుకోవాలా? అవునండి, వేయించాలమ్మా. ఓకే, ఇప్పుడు పాలు వేసి, ఎంత చిక్కటి పాలు తీసుకుంటే అంత బాగుంటాయి కదండి. అవునండి. ఇప్పుడు మీ నేటివ్ ప్లేస్ ఆంధ్ర? అవునండి, ఆంధ్ర. నేను ఎప్పుడు చెప్తుంటాను రుచి చూడులో, ప్రాంతాలు మారినప్పుడు ఏంటంటే ప్రాంతాలను బట్టి టేస్ట్లు, సంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు వేరువేరుగా మారుతాయండి. అవునవును. ఇప్పుడు ఆంధ్రాలో మీరు ఏదో చేస్తున్నాం అన్నారు, ఏంటది? దమ్కి సేమి. దమ్కి సేమి ఏంటంటే స్వీటా హాటా? స్వీటేనమ్మా. అది కూడా ఎలా చేస్తారు? అది మేమేం చేస్తామంటే సేమియాని ఫస్ట్ నెయ్యిలో వేయించుకొని. అవి లావుగా ఉంటాయా? లావుగా ఉండవు, దీనికంటే కొంచెం ఇదిగా ఉంటాయి. అవి కూడా కొంచెం కొంచెం లావుగా ఉంటాయి అంతే. అయితే వాటిని ఫస్ట్ మేము నెయ్యిలో వేయించుకొని నీళ్లు కాగబెట్టి ఆ నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో ఇవి సేమియాలు వేసేసి దాన్ని వారుస్తాం. వార్చిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసి దాన్ని ఫ్యాన్లో కొంచెంసేపు ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు పాకం వేసుకొని, మళ్ళీ కోవా, కల్లరు ఇవన్నీ వేసుకొని పాకం వచ్చిన తర్వాత ఈ సేమియాలు దాంట్లో వేసేసి దమ్ చేస్తాం అన్నమాట. అంటే మూత పెట్టేసి చుట్టూ మూసేస్తాం కొంచెం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ తర్వాత అవి కింద మొత్తం కొంచెం చిక్కగా అయిపోయిన తర్వాత దాన్ని కింద దింపి దాంతో మనము డ్రై ఫ్రూట్స్ వేస్తామండి. బాగుందండి, ఇది కూడా నేను ఎప్పుడు వినలేదండి, ఫస్ట్ టైం వింటున్నాను. దానికి అది స్పెషల్ అండి. అది సింపుల్ గానే ఉంది ప్రాసెస్. ఇది కూడా ట్రై చేయండి రంజాన్ కి, ఎందుకంటే ఫుడ్ అనేది రకరకాల ప్రాంతాలలో కూడా మనం టేస్ట్ చేయడం మనకి ఆనవాయితీ కదా. సో ఇది చాలా స్పెషల్ గా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన సేమియా దొరకలేదు అనుకోండి, దీంతో చేయడానికి రాదా? లేదమ్మా, రాదు. అయితే హైదరాబాద్ వాళ్ళు ఏమో దీనికంటే కొంచెం లావుగా ఉన్నది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నెయ్యిలో వేయించుకొని పాలు వేసేసి దాని మీద పంచదార వేసేస్తారు. అలా ఉంటుంది అది. సో మీరు చెప్పిన సేమియా గనక మీకు దొరికితే అదే ప్రాసెస్ లో ట్రై చేయండి ఒకసారి. ఇది ఎంతవరకు వచ్చింది?
ఇది అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేయాలండి? సేమియా వేస్తాను. మీరు వేస్తుండండి, నేను కలుపుతాను. కలపచ్చా? కలపండి. ఇంకేం లేదు, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇప్పుడు వేసుకుంటాం. ఇప్పుడు ఇది కిందకి దింపిన తర్వాత వేస్తాను. ఓహో, సర్వింగ్ బౌల్లోకి తీసిన తర్వాత వేసుకోవాలా? వేసుకోవాలండి. ఓ, స్టవ్ మీద ఉన్నప్పుడు వేయకూడదండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక వేసుకోవాలంట. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? షుగర్ వేస్తానమ్మా. షీర్ కుర్మాకి ఖచ్చితంగా చిక్కటి పాలే ఉండాలండి, అప్పుడు మాత్రం భలే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి మరి, దింపేయడమేనా? డ్రై ఫ్రూట్స్ ఇంకేం లేదమ్మా, దింపేయటం. ఇంకా అయిపోయింది. దింపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటామండి? అవునండి, దింపిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ఒకవేళ మనకి షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, లేదు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా యూజ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు దీనికి సరిగ్గానే కొంచెం తక్కువ వేసాను, ఎందుకంటే మరి అందరికీ షుగర్ ఎక్కువ. కొంచెం తక్కువ ఎక్కువ తినచ్చు. తీసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి. ఓకే. డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లో వేయాలమ్మా. జీడిపప్పు, సారపలుకులు, ఖర్జూరము, బాదం, ఇవన్నీ. ఈ ఖర్జూర ఏంటి డైరెక్ట్ గా దాన్ని ఏదో చేసినట్టున్నారు? నెయ్యిలో వేయించానమ్మా. నెయ్యిలో వేయించారా? నెయ్యిలో వేయించాము, రాత్రి నానబెట్టేస్తాము. నానబెట్టేసి నానిన తర్వాత బాగా దాన్ని సన్నగా చేసి నెయ్యిలో వేయించి అలా వేస్తామన్నమాట. కొంతమంది ఏంటంటే అలా కాయ వేస్తారు. అవును, అవి కొంచెం అంటే మెత్తటివి దొరుకుతాయి కదా, అది వేసేసుకుంటారు కదా. వేస్తారమ్మా, కానీ అట్లా దాంట్లో వేయటం వల్ల ఏమవుతుందంటే ఇది రసం దాంట్లోకి వెళ్ళదు. కరెక్ట్, రసం వెళ్ళదమ్మా. మామూలుగా ఏంటంటే అలా వేస్తారు, అది సపరేట్ గా ఉంటుంది. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే జ్యూస్ దాంట్లోకి వెళ్ళి టేస్ట్ వస్తుంది. ఇది కరెక్ట్ అండి, ఎందుకంటే కొన్ని మేము కూడా రుచి చూడలో చేసినప్పుడు నూర్జహాన్ గారు చెప్పినట్లు ఒక మెత్తటి పెద్ద పెద్ద ఖర్జూరాలు దొరుకుతాయి కదా, అది డైరెక్ట్ గా వేసేస్తే ఏమవుతుంటే అది సెపరేట్ టేస్ట్, ఇది సెపరేట్ టేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా చక్కగా ఖర్జూరాన్ని ముందు రోజే నానబెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యిలో వేయించుకుని అప్పుడు వేసుకోండి, సూపర్ గా ఉంటుంది. సో ఇప్పుడు నాకు టేస్ట్ చేయడానికి ఇస్తున్నారా? ఓకే. షీర్ కుర్మా రెడీ టు టేస్ట్ అండి, టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా సూపర్ అండి. మీరు అంటే మనం అనుకున్నాము చక్కెర సరిపోతుందో లేదో అని, కానీ కరెక్ట్గా చక్కెర సరిపోయింది. పాలు చిక్కగా ఉన్నాయి కదా, మనం తింటూ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా నోట్లో వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం చక్కగా సేమియా ఫ్లేవరు, నెయ్యి ఫ్లేవరు పర్టికులర్గా కలిసిందండి. సూపర్. నూర్జహాన్ గారు, సో షీర్ కుర్మా చాలా 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 బాగుందండి. చూసారు కదా, రంజాన్ స్పెషల్ సందర్భంగా ఇవాల్టి మన తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో నూర్జహాన్ గారు తయారు చేసి చూపించిన షీర్ కుర్మా చాలా రుచిగా ఉన్నాయి. ఈ రంజాన్ పండుగకి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాల్టి మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు తెలియచేయండి. మా చిరునామా వనితా టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 564-A-19, రోడ్ నంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రీవాణి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా.